నమస్తే. ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సో చంద్రగ్రహణం కూడా ఉంది. గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా గ్రహణం అనేది అందరికీ ఉంటుందమ్మా ఎఫెక్ట్. అంటే మకర రాశి వాళ్ళకి గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రస్తుతం మనం చెప్పాలి గోచారిత్యత లేదు. కాకపోతే ఏంటంటే 12వ స్థానంలో ఇప్పుడు మకర రాశికి ద్వితీయ స్థానంలో అవుతుంది. దానివల్ల లెక్క తీసుకోకలేదు. కాకపోతే ఏంటంటే ద్వితీయంలో రాహు ఉండడం కదా ఎఫెక్ట్ ఉంటుంది సో రాశి వాళ్ళకి. అయితే దీన్ని ప్రమాదంగా చూపించాలంటే అవసరమే లేదు, ప్రమాదంగా చెప్పాలంటే కూడా అవసరం లేదు. అదే గ్రహణ ఎఫెక్ట్ అంటే అన్ని రాశులకి ఉంటుంది. అలాగే ఎంత ఉంటుందో అంత అమౌంట్, అంత పరిస్థితి, అంత వరకు ఏదైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ వీళ్ళకి వస్తుంది భాగం. అంటే ఒక గ్రహణం ఒక ఎఫెక్ట్ అన్ని రాశుల వాళ్ళకి భాగాలు పంచుతూ వెళ్తే కొన్ని రాశులకు ఎక్కువ భాగాన్ని పంచుతుంది, కొన్ని రాశులు తక్కువ భాగాన్ని పంచుతుంది. ఆ తక్కువ భాగం పంచే ప్లేస్లో మకర రాశి ఉంది. అయితే ఎఫెక్ట్ ఉన్నట్టే. అది చేసిన పాపంలో కొంచెం తీసుకున్నా ఆ పాపం ఎఫెక్ట్ అనుభవించారు కదా, అలా మకర రాశి వాళ్ళకు ఉంటుంది. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు మేజర్గా? వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇంట్లో సమస్యలు, ఇంట్లోంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఏదో వ్యామోహంలో పడ్డం కానీ, ఇది ఇలా చేయాలి, ఇలా కావాలి, మాకు ఇలా చేసి పెడదాం లేదా అనేసి వీళ్ళని సతాయించడం కానీ ఇవి జరుగుతుంటాయి. అంతకుమించి ఇంకా ఏదో జరుగుతుంది అనడానికి చెప్పలేము. ఎందుకంటే ఇది గోచారిచ్చి చెప్తున్న విషయంలో మకర రాశి వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, పూర్తి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేము. పర్సనల్ జాతకంలో ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, వాళ్ళకి దశ అంతర్దశలు యోగించకపోయినా, ఒకవేళ రాహు మకర రాశి వాళ్ళకి వేరే స్థానంలో కానీ ఖచ్చితంగా ఉండుంటే కనుక ఈ ఇంపాక్ట్ వాళ్ళకున్న చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం ఏంటంటే జాతకాన్ని ఎప్పుడు కూడా పర్సనల్ జాతకాన్ని పరిశీలించి చెప్పాలి. ఇంటి పరిస్థితి కానీ, వాళ్ళ వ్యాపార పరిస్థితి కానీ, ఉద్యోగ పరిస్థితి కానీ, తర్వాత పిల్లల గురించి కానీ, వివాహం గురించి కానీ ఏదైనా వ్యక్తిగత జాతకాన్ని చూస్తేనే తెలుస్తుంది తప్ప గోచారీత్య కాదు. గోచారీత్య చూసేది ఏంటంటే వ్యక్తిగత జాతకంలో సపోర్ట్ ఉంటే దీని సపోర్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పెద్ద ఇంపాక్ట్ పడదు. వ్యక్తిగత జాతకంలో సపోర్ట్ లేకపోతే, అది బాగాలేకపోతే ఈ జాతకం మొత్తం 100% పడుతుంది ఎఫెక్ట్. అందుకే చాలామంది మన రాశి వాళ్ళు చెప్పగానే నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మేడం, నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మేడం అంటారు. అంటే వాళ్ళ జాతకంలో పాపం బాగాలేదు, ఈ గోచారం కూడా బాగాలేదు. అందుకే రెండు కలిసి ఇంపాక్ట్ చూపిస్తాం వాళ్ళకి. కొంతమంది జాతకం బాగుంటుంది, వాళ్ళేమో మాకేంటి ఒకటి మ్యాచ్ అవ్వదు, ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళు, ఏం చెప్పినా మాకు మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో యోగం వేరేగా ఉంది. సో యోగం ఉన్నప్పుడు మనకి ఇది వాళ్ళకి 10% ఉండదు. 10% అంటే మనకి చిన్న సూది గుచ్చుకుంది, మనం పెద్దగా ఆఫీస్కి వెళ్ళి మానేస్తామా లేదా ఏదో పనిచేయడం మానేస్తాం, జస్ట్ తుడుచుకుంటాం, ఆ బ్లడ్ని తుడిచేస్తాం అయిపోతుంది. కానీ రక్తం అయితే వచ్చింది కదా, అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అదే గ్రహస్థితి బాగాలేదు అంటే చేయి మొత్తం ఫ్రాక్చర్ అవుతుంది. సో కట్టు కడతారు. సో కనీసం ఒక 6 months 3 months 6 నెలలు కాదు 3 నెలలు వేసుకున్నా సరే మనం తినడానికి ఉండదు కదా, చేతితో లేదా పని చేయడానికి ఉండదు కదా, ఇలాంటి పరిస్థితి ఎఫెక్ట్ అవుతుంది. ఇది జాతకము జన్మ జాతకానికి డిఫరెన్స్ అనమాట. గోచారీత్య వచ్చే ఫలితాలు వేరు, మన జన్మ జాతకంలో వేరు. శత్రువుల నుంచి ఇబ్బంది ఏమైనా కనిపిస్తుంది? శత్రువులు కాదు, శత్రువుల కంటే ముందు ఏంటంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు శత్రువులుగా మారుతారు ఈ మాసంలో. సో వీళ్ళు ఈ మాసంలో అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చారంటే అది వాళ్ళకి శత్రువుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్త పడడం అవసరం. రెండోది ఏంటంటే 6వ స్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళు గురువుల్ని గౌరవించడం చాలా చాలా అవసరం. ఎందుకంటే గురువుల్ని ఎప్పుడైతే గౌరవించి గురువులకి ఏదైతే దాన ధర్మాలు చేస్తారో, ఇది మీరు చేసుకోండి గురువు గారు, ఇది మీకు ఇస్తున్నాం అని చెప్తారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అప్పుడు శత్రువులు అనేవాళ్ళు నిర్మూలన అవుతారు. సో గురువులు గౌరవించకుండా గురువులకు మాత్రం చేద్దాం చేయకుండా వదిలేస్తే మాత్రం ఇక్కడ ఎంత దోషం అవుతుందంటే, ఇక్కడ గురువుకు 1 లక్ష రూపాయలు 10,000 ఇస్తారు మహా అయితే, అంతమించి ఎక్కువ ఇవ్వరు కదా. కానీ అక్కడ తీసుకునే అప్పులు తీసుకునే వాళ్ళు కోట్లు తీసుకోవచ్చు, లక్షల్లో తీసుకోవచ్చు, వేలల్లో తీసుకోవచ్చు, లేదా కొన్ని వేల కోట్లు తీసుకోవచ్చు, అది ఇవ్వరు, పైగా శత్రువుగా మారుతారు. అందుకని వీళ్ళు గురువుకి ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఈ మాసంలో వీళ్ళు గురువులకి ఏది కావాలో అది ఇవ్వడం కానీ చేయడం కానీ చేసి పెడితే చాలా 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 అదృష్టం, యోగాలు వీళ్ళకి. విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? విద్యార్థులకి సువర్ణ అవకాశం, బాగా చదువుతారు, పట్టుబడి బాగా చదవడం కానీ గట్టిగా చదవడం కానీ చేస్తే సాధిస్తారు ర్యాంకులు. ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానంలో కుజుడు కుజుడు భాగ్యస్థానంలో 9th హౌస్లో ఉండడం వల్ల ఏంటంటే పట్టుదల ఎక్కువగా పెరగడం, సంపాదించాలని అనే ఆలోచన రావడం. సంపాదించాలని చదవాలని కదా కోరిక, మంచి ఉద్యోగం కావాలంటే బాగా చదవాలి కదా, అలాంటి పట్టుదల మొండితనం వస్తుంది. తర్వాత 10వ స్థానంలోకి వస్తారు, కాస్త అది కొంచెం 13వ తరగతి నుంచి 10వ స్థానంలోకి వస్తారు. 10వ స్థానంలో వచ్చినప్పుడు కాస్త ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో 4 మాటలు మాట్లాడడం, మా వాడు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో అని అనడం. ఇప్పుడు చాలామంది ఏంటంటే 10వ స్థానం వృత్తి స్థానం, సో జాబులు ఉద్యోగాలు ఎలా ఉంటే తెలుస్తుందని చెప్పేసి. అలానే విద్యార్థులు కూడా 10వ స్థానం, ఎవరికైనా 10వ స్థానం
ఏంటంటే పాయింట్ చేయడానికి నువ్వేంటి అని అడిగేది 10వ స్థానం. అంటే నువ్వు ఎంత సంపాదిస్తావు, ఎలా ఉంటావు, ఎలా బతుకుతావు అనేది మనం అడగకపోతే, ఇంట్లో వాళ్ళు అడగకపోయినా బయట వాళ్ళు అడుగుతుంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా పాపగ్రహాలు కానీ ఉన్నాయనుకో అక్కడ మనకి పాయింట్స్ అంటే గుచ్చే వాళ్ళే వస్తారు తప్ప మెచ్చుకునే వాళ్ళు రారు. మనం ఎంత బాగా చేసినా సరే దాన్ని గుచ్చుతారు, ఈ వంక పెడతారు, ఇలా చేయలేపావా, ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, అలా చేయలేపావా అని సలహాలు చెప్పేవాళ్ళే ఉంటారు. సో ఇది ఒక విధంగా ఏంటంటే వీడికి ఇంకొంచెం పట్టుదల పౌరుషం పెరిగి ఇంకొంచెం కష్టం సాధించే అవకాశం ఉంటుంది. అది కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అదృష్ట యోగం. రెండోది ఏంటంటే అష్టమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల కాస్తంత ఎఫెక్ట్ అనేది కొంచెం హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. అది ఖచ్చితంగా కేతువుతో కలిసి ఉన్నారు కనుక మానసికమైన కొంచెం ఆందోళన, ప్రశాంతత లోపించడం, ఒక భయము, ఏమో అవుతుందో అవుదా అనిపించడం, ఏదో ఒక రకంగా చింతపడ్డాం. అంటే చింత అంటే ఏది ఎలా తీసుకోవచ్చు మనం అంటే సంతానం గురించి తీసుకోవచ్చు, వైఫ్ గురించి తీసుకోవచ్చు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉంటే ఏమో వైఫ్ సెట్ అవుతుంది అసలు ఏమో ఉంటుందా ఉండదా, అసలు ఎందుకు ఇలా టార్చర్ పెడుతుందా అనుకోవచ్చు. అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్ ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు అని అనేక చింత ఉంటుంది. ఇద్దరు కాకుండా పిల్లలు ఉంటే పిల్లలు మాట వినకపోవడం, పిల్లలు వింటారా అని చెప్పకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. సో దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా బయటపడాల్సిందే. విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఆ మానసిక ఆందోళన కావచ్చు, ఇంకే ఇతర ఇష్యూస్ ఉన్నా కూడా కాస్త మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళకి? మకర రాశి వాళ్ళకైనా మెయిన్ తర్వాత చంద్రగ్రహణం కూడా ఉంది, ఇది కూడా వీళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాసంలో గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు ఏదో ఒక సేవ చేస్తూ దానం చేస్తూ ఉండండి. ధనాన్ని ఎలాగైనా పోతుంది, మనం దాచిపెట్టినా సరే వెళ్తుంది ధనం. మనం బాగా గట్టిగా కట్టి బిరువులో కట్టి 2 లాకులు వేసినా సరే ఆ డబ్బును బయట తీపిస్తారు. ఇది ఇప్పుడున్న గోచారీత్యా పరిస్థితులు. అందుకని అది మీరే తీసి మీరే చేయండి. ధార్మికమైన కార్యక్రమాలు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎంత మంచి ఫలితాలు వస్తాయి అది మీరే. అసలు ఇవాళ 10 రూపాయలు దానం చేస్తే 10 లక్షలు వస్తాయి, మనకి 1 కోటి రూపాయలు దానం చేస్తే 10 కోట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే మీరు చేయాల్సింది మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో నేను చెప్పానో విన్నామనో అమ్మో చేయకపోతే ఏదో అవుతుందనో భయంతో కాదు, మనస్ఫూర్తిగా మీకు చేయాలనిపించింది చేసేయండి. అది మీకు ఎంత బాగా కలిసి వస్తుందో తర్వాత మీరు చూస్తారు. ఎందుకంటే ఈ గ్రహణం పరిస్థితి మనుషులకి కానీ ప్రభావం కానీ మనకి ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, రోజుకొక వార్తలు వింటున్నాం, రోజుకొక విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఇది ఇప్పుడు కాదు, ఉగాది వరకు ఉంటుంది ఇలాగే. సో ఈ ఉగాది వరకు ఎన్ని బాధలు చూడాలో మనం చూస్తాం. దాంట్లో మనం ఉండకూడదు అనుకుంటే ఇవాళ ఇది చేయండి, మీరు ఖచ్చితంగా దాంట్లో ఎప్పటికీ ఉండరు. ఓకే, ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.